వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను నాయకులు, అధికారులు, సిబ్బంది ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మన దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, తెలంగాణ తల్లి చిత్రపటాలకు పూజలు నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ యాదగిరి జాతీయ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతాలాపన నిర్వహించారు. అనంతరం మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి నాయకులకు, అధికారులకు, సిబ్బందికి స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ యాదగిరి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రజాపాలనలో భాగంగా జాతీయ పతాకాన్ని ఎగురవేయడం జరిగిందని అన్నారు. స్వచ్ఛతపై అధికారులు శ్రద్ధ చూపాలని, ప్రజలకు అవగాహన కల్పించి స్వచ్ఛమైన భారతదేశాన్ని నిర్మించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్తో పాటు మేనేజర్ నరేందర్ రెడ్డి, ఏఈ మొహమ్మద్ ఖాజా, మాజీ కౌన్సిలర్లు నీరజ బాలరెడ్డి, విజయదేవి, సోమశేఖర్, ప్రభాకర్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, బంటారం భద్రేశ్వర్, బోయ రవిరాజు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మేడం మీరు కొద్దిగా జరా ఇట్లా బీ షేప్లో ఉండదు అన్న, మీరు కూడా जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा, विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा, तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे। జై తెలంగాణ, జై తెలంగాణ, తెలంగాణ మన వీరులకు. దినోత్సవంలో మరియు స్వచ్ఛత ప్రతిజ్ఞ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులు, సిబ్బంది, అధికారులు, ఆర్పీలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతిజ్ఞ చేయవలసింది. నేను ప్రతిజ్ఞ చెప్తాను, మీరు అనుకోవాలి. మహాత్మా గాంధీ స్వతంత్ర భారతదేశం కోసం మాత్రమే కాకుండా స్వచ్ఛమైన అభివృద్ధి చెందిన దేశం కోసం కలలు కన్నారు. మహాత్మా గాంధీ భారత మాతకు బానిస సంఖ్యల నుండి స్వేచ్ఛ కలిగించారు. ఇప్పుడు మన దేశాన్ని పరిశుభ్రంగా ఉంచేలా, దేశానికి సేవ చేయడం మనందరి బాధ్యత. దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి నేను కట్టుబడి ఉంటానని, సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను ఈ సంకల్పం నెరవేర్చడానికి ప్రతి సంవత్సరం 100 గంటలు అనగా ప్రతి వారము 2 గంటలు
స్వచ్ఛందంగా పనిచేయడానికి కేటాయిస్తాను. నేను పరిసరాలను అపరిశుభ్రం చేయను, ఇతరులను చేయలేవను. పరిశుభ్రత సాధించే పనిని నేను స్వయంగా మొదలుపెట్టి నా కుటుంబం, మా వీధి, మా గ్రామము మరియు నేను పనిచేసే చోట పరిశుభ్రంగా ఉండేలా చూస్తాను. ప్రపంచంలో పరిశుభ్రంగా కనిపించే దేశాలు ఆ విధంగా ఉంచడానికి ఆ దేశ ప్రజలు పరిసరాలను అపరిశుభ్రం చేయరు, ఇతరులను చేయనివ్వరు అని నమ్ముతున్నాను. దృఢ నమ్మకంతో ఈ స్వచ్ఛ భారత్ సందేశాన్ని వీధి వీధిన, గ్రామ గ్రామాన అంతటా ప్రచారం చేస్తాను. నేను ఇప్పుడు తీసుకున్న ప్రతిజ్ఞ మరో 100 మంది ప్రజలు తీసుకునేలా ప్రోత్సహిస్తాను. వారు కూడా నాలా 100 గంటలు స్వచ్ఛత కొరకు కేటాయించేలా ప్రయత్నిస్తాను. స్వచ్ఛత వైపు నేను వేసే ప్రతి అడుగు భారతదేశాన్ని స్వచ్ఛందంగా ఉంచడానికి ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. నుంచి ప్రోగ్రామ్ యాక్టివిటీస్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు వచ్చింది సర్కిల్. ఈ యాక్టివిటీస్ స్వచ్ఛత సేవలో భాగంగా మన సిటియు క్లీనినెస్ టార్గెట్ యూనిట్, అంటే చెత్తని ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో వాళ్ళలో వాటిని ఫైండ్ అవుట్ చేసేసి క్లీనింగ్ చేయాలి. ఇంకోటి వచ్చేసి స్కూల్స్, కాలేజెస్, గవర్నమెంట్ ఆఫీసెస్, హాస్పిటల్స్, పార్క్స్, పబ్లిక్ ప్లేసెస్ కూడా క్లీన్నెస్ చేసుకోవాలి. ఇంకొకటి వాటర్ బాడీస్లో ఇప్పుడు బతుకమ్మ ఉంది, మనకి 22కి అయితే బతుకమ్మ కంప్లీట్ అవుతుంది. మల్రెడ్డిపల్లిలో మనకి అక్కడ మొత్తం నిమజ్జనం చేస్తారు, అక్కడ పూలు అవి ఏమంటుంటే వాటిని కూడా క్లీన్నెస్ డ్రైవ్ చేసుకోవాలి. ఈ ప్రోగ్రాంలో కింద ఈ 3 యాక్టివిటీస్ ఉన్నాయి. మనం ఈ 17 నుంచి సెప్టెంబర్ 17 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ యాక్టివిటీస్ని కంప్లీట్ చేసుకోవాలి. సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని మన తాండూరు మున్సిపల్ పరిధిలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అందులో భాగంగానే మనకు కేంద్ర ప్రభుత్వము సూచించినటువంటి స్వచ్ఛత ఏ సేవ కార్యక్రమాన్ని కూడా ఇందులో పాల్పంచుకునే విధంగా అందరూ కూడా పాల్గొనేటట్లు చూడాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకు ఈ ప్రజాపాలన దినోత్సవం అంటే మనకు దాదాపు ఏంటంటే మనకు నిజాం పాలన ఉన్నటువంటి మన తెలంగాణను ఎంతోమంది త్యాగ వ్యక్తుల యొక్క కృషి వలన మనము ఈ జాతీయ పతాకావిష్కరణ చేసుకున్నాము. ఇందులో పాల్గొన్న ప్రతి వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను.